నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘన నివాళులర్పించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, పలువురు ప్రముఖులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సామూహిక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని పరిశీలించిన డీజీపీ నండూరి సాంబశివరావు. ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి ఎస్పీ త్రివిక్రమవర్మ తీసుకుంటున్న చర్యలపై అభినందన. ప్రపంచం మొత్తం గర్వించదగ్గ మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క అంబేద్కర్ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని హెచ్సిఎం, కలెక్టరేట్ సెంటర్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ త్రివిక్రమవర్మ, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డ్వామా పీడీ పోలప్ప, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీ సుధా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా వారికి గార్లెండ్ చేయడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, అట్లనే పెద్దలు ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి గారు, అట్లనే ఇన్ఛార్జ్ కలెక్టర్ హరి జవహర్ లాల్ గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా అధికారులందరూ కూడా, అట్లనే పార్టీ క్యాడర్ కానీ, అట్లనే ఎస్టీ సోదరులు, ఎస్టీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక నిరాడంబర జీవి. వారు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మొత్తం కూడా వారు నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న యాక్షన్ కూడా జరుగుతున్నాయంటే అంబేద్కర్ స్ఫూర్తితో తీసుకున్న ఈరోజు ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి రాసిన ఆ యాక్ట్లన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయంటే ఏ విధంగా ఎన్ని తెలివితేటలతో వారు ఆ రోజుల్లోనే ఆ చట్టాన్ని తయారు చేశారంటే వారికి అందుకని ఈరోజు మనం ఈ జయంతి కార్యక్రమాలు భారతదేశం అంతా కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఒక భారీ ఎత్తున ఒక స్ఫూర్తితో తీసుకోవటం కూడా జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అమరావతిలో 125 అడుగుల ఎత్తులో ఈరోజు ప్రజలకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయో ఆ రోజే ఆయన ఆ స్ఫూర్తితోటి ముందుగానే రాజ్యాంగం ఆ రోజు రాయటం, ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు కూడా అమలుపరుస్తూ అన్ని పార్టీలు కూడా ఈరోజు జరుపుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అయితే పేద ప్రజల్లో ఈరోజు బడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా అందరితో సమానంగా ఉండాలి అనేదే ఆయన కోరిక. ఆ కోరిక మేరకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ముందు ఎక్కడైతే కాలనీస్ కానీ ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చెందిన తర్వాతే మళ్ళీ మిగతా ప్లేసెస్లో చెందాలి. దానికి ఎస్సీ సబ్ ప్లాన్లో కూడా ఎక్కువ నిధులు పెట్టడం, దానికి సంబంధించిన రోడ్స్ కానీ హౌసెస్ కానీ ఈరోజు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళందరికీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కాలనీల్లో కూడా ఎక్కడ కొట్టినా కూడా ఈరోజు మంచి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా 125 స్టాచ్యూ ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఆయన ఘనంగా నివాళులు అర్పించుకోవటమే కాకుండా ఒక్కసారి ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన నిన్నటి వరకు కూడా ఆయన 125 సంవత్సరాల
ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆయన జన్మించి 120 సంవత్సరాలు ముగింపు అయిపోయి ఈరోజు 126వ సంవత్సరంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ముగింపు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయి 61 సంవత్సరం అయింది. ఈరోజుకి చనిపోయినా ఆయన మన దేశ ప్రజలకి ఇంకా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారు. ఆయన రాసిచ్చిన మనకి రాజ్యాంగం ఉన్నంతకాలం భారతదేశ ప్రజలు మతాలకి కులాలకి అతీతంగా సమానంగా అందరూ సమాజంలో బతకాలని ఏదైతే ఆయన మనకు దిశ నిర్దేశించారో దేశానికి, దాని ప్రకారం ప్రజలందరూ ఎన్ని తరాలైనా ఎన్ని రోజులైనా నాడు నేడు రేపు ఎప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు. 1890 పెద్ద చదువులకు అక్కడికి ఆగకుండా, ఎంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అక్కడికి ఆగకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ అటువంటి చదువు ఆకాంక్షతో దేశ విదేశాలు తిరిగి మంచిగా చదువుకొని వచ్చి ఇండియాకు వచ్చి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి ఒక డ్రాఫ్టింగ్ మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసే వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అయ్యి మనకు కాన్స్టిట్యూషన్ రూపుదిద్దించారు. ఆయన ఆశయాలు ఎంతో విలువైనవి. ఆయన ఒక మహాపురుషుడు. ఆయన ఒక బుక్స్ కలెక్షనే 50,000 బుక్స్ ఉన్నాయి. ఆయన కలెక్షన్ 50,000 బుక్స్. సో ఆయన లండన్ నుంచి వాపసు వచ్చేటప్పుడు ఆయన రాసుకున్న పిహెచ్డి అంతా కూడా ఒక సపరేట్ షిప్లో పంపించారు. ఆయన ఒకటేసారి తెచ్చుకోలేక తొందరగా రావాల్సి వచ్చింది. సో అంత విపరీతంగా చదువుకున్న వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఆయన రచించిన రాజ్యాంగం దేశానికే దిక్సూచి అని అన్నారు. సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన సేవలను కూడా గుర్తుపెట్టుకొని 125 అడుగుల స్టాచ్యూని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా అంబేద్కర్ ఆ రోజు ఏదైతే రాజ్యాంగాన్ని చేశారో అదే రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలుపరుస్తుందంటే ఆయన ఎంత మేధావి, ముందు చూపుతోటి ఈరోజు రాబోయే రోజులు తరాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ముందు చూపుతుంటే రాజ్యాంగం ఆ రోజు రాయటం జరిగింది. ఈ రోజు కూడా ఆ రాజ్యాంగం ప్రభుత్వాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్పి కూడా ఈ ద్వారా తెలియజేస్తూ తప్పకుండా కూడా మేమందరం కూడా అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ గారు ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుండాలనేది ఆయన ఆశయం ఉందో తప్పకుండా మేమందరం కూడా దాన్ని పాటిస్తాం. తప్పకుండా ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కూడా భారతదేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభావితం చేసినంతగా మరెవరూ చేయలేదని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జన్మదిన వేడుకల్లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే తలమానికమని అన్నారు. ప్రత్యేకించి బడుగు నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహరహం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైకాపా నగరాధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వైకాపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, వైసీపీ నాయకులు గంటా రామానాయుడు, ఓబుల్ రెడ్డి, కాకుమన్ రాజశేఖర్, రాయపాటి అంకయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, యశ్వంత్ వర్మ, మీరావలి, సుబానీ భాష, మహిళా నాయకురాళ్లు బడుగు ఇందిర, పి అనురాధ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళితులకి ఏ విధంగా మేలైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పెట్టారు, వాటన్నిటి కూడా తుట్టుపొచ్చే కార్యక్రమం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైంది, ఎక్కడైనా దళితులకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి గృహాలు కట్టించడం జరిగిందా అని అడుగుతున్న రాష్ట్రం 13 జిల్లాల్లో ఎక్కడైనా. మీరు మాత్రం బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరం నట్టబొడిగిన విలాసవంతమైన భవనం కట్టుకోవడం జరిగింది. ఎంతమంది దళితులకు మీరు ఇల్లు కట్టించారని తెలుగుదేశం ప్రాపర్టీని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా దళితులకు ఎన్ని ఎకరాల భూమి పంచారు ఈ 3 ఏళ్ల కాలంలో అని అడుగుతున్నాను. మళ్ళా ఆఖరికి మీరు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఏ విధంగా తుట్లు పొడుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుల్ని 21 మందిని వాళ్ళ సభ్యత్వాలకు రాజీనామా చేయకుండా, అనైతికంగా వేటేయకుండా మీరు మీ పార్టీలో చేర్చుకోవటమే కాక బాబాసాహెబ్ ఆలోచన విధానానికి అనుగుణంగా పనులు చేయాలని చెప్పి ఈరోజు మనందరం ఏకగంటంగా మరి చెప్తా ఉన్నాం. కానీ ఆచరణలో మాత్రం అవి ఎంతవరకు జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానం ప్రధానంగా మానవ విమోచన గురించి ఆయన చెప్పడం జరిగింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక పరివర్తన జరగాలి సమాజంలో అనే ఉద్దేశంతో ఆయన జీవితాంతం పోరాటం చేసే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ వాదులు అంటే కేవలం దళిత వర్గానికి చెందిన వాళ్ళే అనుకుంటే మాత్రం అంతకన్నా మూర్ఖులు ఎవరు లేరు. ఈరోజు అంబేద్కర్ వాదాన్ని ఏకపించే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఐట్ల అనే సంగతిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 120వ వర్ధంతి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కార్యక్రమాలు చేస్తూ ఉంది. మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. 125వ జయంతి సందర్భంగా మరి ఆయనకు ఘనమైన నివాళులు ఇవ్వాలని చెప్పి అనేక కుల సంఘాల వాళ్ళు కూడా ముందుకొచ్చి అనేక సలహాలు, సూచనలు ఇచ్చిన సంగతిని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. 125 అడుగుల విగ్రహంతో పాటు ఆయనకు ఒక మ్యూజియం అయితేనేమి, లేకపోతే ఒక కన్వెన్షన్ సెంటర్ అయితేనేమి, ఒక లైబ్రరీ అయితేనేమి ఏర్పాటు చేయాలని దేశంలోని బీసీల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు తెలిపారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమంపై అభివృద్ధి అనే నినాదంతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మే, జూన్ నెలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, సెగ్గం శ్రీనివాసరావు, ఖలీఫుల్లా బాషా తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని విభజనవాద పార్టీగా ముద్రించడం కోసం సిపిఐ నాయకులు శ్రీ నారాయణ గారు తపన పడిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాంతాల వారీగా కానీ, కులాల వారీగా కానీ, మతాల వారీగా కానీ ఏ రోజు విభజనకు ప్రయత్నం చేయాల. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఒకే భారతదేశం అభివృద్ధి కాంక్ష, ఉత్తమమైన భారతదేశంగా ఈ దేశం వెలుగొందాలని ప్రపంచ దేశాల్లో గుర్తింపు కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే కమ్యూనిస్టు వాళ్ళకి ఏ సబ్జెక్టు లేదు పాపం. కాంగ్రెస్ పార్టీ లాగా అవినీతి కుంభకోణాలకి భారతీయ జనతా పార్టీ పాల్గొనడం లేదు. అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ దూరం కాలేదు. ఈ 3 ఏళ్లలో ఎక్కడా మత కలహాలు జరగలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను, అదేవిధంగా రైతు కూలీలని, టోటల్ అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం బీసీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం. వాస్తవంగా మనం చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా ఒక
నిరుపేద కుటుంబం అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ కులాలను కూడా భారతీయ జనతా పార్టీ డిఎస్సి 98 అభ్యర్థుల అత్యవసర సమావేశం ఈ నెల 16న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డొన్నాల కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ తప్పక హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మనుషుల పాపాలను కడిగివేసేందుకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువను ఎక్కిన రోజును క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జేఎంబీ చర్చి ఆవరణలో ప్రపంచ శాంతి కోసం సామూహిక ప్రార్థనలు చేశారు. భక్తి గీతాలు ఆలపించి ప్రభువైన యేసుక్రీస్తుకు నీరాజనాలర్పించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమను యోహాను భక్తులు కూడా మరి తన నిజమైన భక్తిని, ఆదరణను, మరి మాదిరి అడుగుజాడలను మన కొరకు ఉంచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులందరూ చెదరిపోయారు, కానీ యోహాను ఒక్కడే యేసు తల్లి అయిన మరి అయితే తన తల్లిని చక్కగా ఆదరించగలడు అన్న నమ్మకం అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మరియమ్మ వలె దీనులముగా దేవుడిగా ఉండాలి. యోహాను వలె యేసు ప్రభు అప్పగించిన పనిని మన వినికిడిలో దేవుడు దీవించుగాక. ఈ కొద్ది మాటల చేత ముగిస్తున్నాను. మానవాళి రక్షణకై విలపించిన నిత్య జీవపు వాక్కులు పరచు ప్రేమామృతధారలు సిలువలు యేసు పలికిన 7 మాటలు మానవాళి రక్షణకై భోజనం తినిపించి మలమూత్రాలు తుడిచి తన కొరకు ప్రార్థించిన తన ప్రియమైన తల్లి యొక్క ప్రేమను యేసు ప్రభు గుర్తు తెచ్చుకొని మరి ఆ ప్రేమను మరువలేక సిలువలో తన తల్లిని మరి ఆదరిస్తున్నట్లుగా, తన భక్తిని చూపిస్తున్నట్లుగా, తన మాదిరి అడుగుజాడలను గమనిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులాగా మరి వృద్ధాప్యంలో, దీనస్థితిలో విధవరాళ్లుగా ఉన్న తల్లులను ఆదరించే బిడ్డలుగా ఉండాలి. తర్వాత అంతేకాకుండా నిజమైన భక్తిని కనుపరిచే వారిగా ఉండాలి. మూడవదిగా మాదిరిని మనం చూపించేవారిగా ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియ శిష్యుడైనటువంటి ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయదుందుభి మ్రోగించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో వి ప్రవీణ్ 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించినట్లు డైరెక్టర్ మల్లేశ్వరరావు తెలియజేశారు. ఎస్కే కరిష్మా 985, ఐఎల్ ప్రసన్న 984, ఎం సాయి సుమంత్ 982, పి పృథ్వీ చౌదరి 982, వి దినేష్ బాబు 981, ఎన్ సందీప్ 980 మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీ విభాగంలో పి బాలాజీ 983 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించినట్లుగా పేర్కొన్నారు. ఉప్పుటూరి జయలక్ష్మి 979, తాళ్లూరి గీతా ప్రియాంక 979 మార్కులు సాధించినట్లుగా చెప్పారు. సిఈసి విభాగంలో ఎల్ ప్రకాష్ 964 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు పొందినట్లుగా చెప్పారు. జూనియర్ ఇంటర్ విభాగంలో కూడా అత్యధిక మార్కులు సాధించినట్లు ఉమామహేశ్వర కళాశాల డైరెక్టర్ మల్లేశ్వరరావు తెలియజేశారు. సీనియర్ ఇంటర్లో ముఖ్యంగా వి ప్రవీణ అనే అమ్మాయి రాష్ట్రంలో 4వ ర్యాంక్, అంటే 989, 1989 మార్కులు సాధించి రాష్ట్రంలో 4వ ర్యాంక్ సంపాదించింది. అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా కరిష్మా 1985, ప్రసన్న 1984, సాయి సుమంత్ 982, పృథ్వీ 982, దినేష్ బాబు 981, మన్విత 981, షేక్ సినమస్తాన్ 981, సందీప్ 980 సాధించి. అదేవిధంగా బైపీసీలో కూడా పి బాలాజీ 89 వచ్చేసి స్టేట్ 4th ర్యాంక్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా ఫ్యూచర్లో నేను వరల్డ్ ఫేమస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా ఉందమ్మా ఇన్ని మార్కులు రావడం ఎలా ఉంది నీకు ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. దీని కారణం ఏంటి?
మార్పులు రావడానికి కారణం కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ. 10th గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ? బీజేపీహెచ్ఎస్ పెద్దభవని. జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రావూరి బుజ్జి, శంకరశెట్టి రాము, గోపి, వేణు, అనుదీప్, రవి, బాజీ, సాయి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎదురు కాదు, సైడ్ నుంచి అంబేద్కర్ గారు 125 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. ఆయన రాజ్యాంగం ఈరోజు భారతదేశం ఒక రీతిలో నడుస్తుందంటే దానికి కారణం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కలిసి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్తూ వంకర మార్గంలో నడవడం. ఒంగోలు నగర మేధర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అభినందించదగిన విషయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేధర సంఘం అధ్యక్షులు కేతా వీరయ్య, పిల్లి మధు, చందా వెంకటకృష్ణారావు, జి ప్రసాద్, కేతా పిచ్చిరాజు, కేతా నరసింహారావు, వాసం శ్రీను, శనగవరపు సుబ్బారావు, గుండా వెంకటనారాయణ, కేతా వెంకటేష్, పలువురు మేధర సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క చలివేంద్రం 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం. మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి ఆయన పూర్ణ హస్తాలతోటి ఆవిష్కరించి అందరికీ మద్య ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళారు. ఆ యొక్క ప్రతి నెల కూడా అందరూ డబ్బులతోటి ఈ యొక్క గవర్నమెంట్ వారి సహకారంతో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా పెద్దలు ఇలా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామంటే తగిన సహాయ సహకారాలు మాకు అందించారు. ఇక ముందు కూడా ఇలా మమ్మల్ని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో పునరంకితులు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, జిల్లా కార్యదర్శి నక్కల శ్రీనివాసులు, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య, నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు, సిపిఐ నాయకులు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, నూనె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాపితంగా రాష్ట్ర వ్యాపితంగా కమ్యూనిస్ట్ పార్టీ, దళిత హక్కుల పోరాట సమితి, వివిధ ప్రజా సంఘాలు అన్నీ కూడా గ్రామాన ఈరోజు అంబేద్కర్ ఉత్సవాలని జరపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఏ ఆశయాల కోసమైతే దళితుల్ని, బలహీన వర్గాలని
వాళ్ళని పెంచి వాళ్ళకి అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు ఆనాడు ఆయన అనుకున్నాడు. ఆ ఆశయాలు నెరవేర్చేదానికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మరి మార్క్సిజం లెనినిజాన్ని జోడించి ఈరోజు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలు సాంస్కృతిక పోటీలలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 17లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని స్పోర్ట్స్ కమిటీ ప్రతినిధి కేఆర్ తిమ్మతిపాల్ తెలిపారు. క్రికెట్, షటిల్, టెన్నికాయింట్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, క్విజ్, పాటలు తదితర అంశాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సత్యనిశలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలులోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు పరిశీలించారు. అక్కడి వనరులు, వసతులు, మౌలిక సదుపాయాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. లెవెల్ చేంజ్ చేయాలి సార్. సాయిల్ సరిగలేదు సార్, ఏం చేస్తారు మరి? వాటర్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది అంటే ఇది సవ్వగా ఉన్నాయి. సవ్వ సాల్ట్ ఏం కాదు కాబట్టి ఈ సందర్భంగా ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను డీజీపీ ప్రారంభించారు. ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో మొత్తం పోలీస్ శాఖలో 12,000 ఖాళీలుండగా ప్రభుత్వ అనుమతితో ఇప్పటికే 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామన్నారు. త్వరలో ఒంగోలులోని డీటీసీలో 3,500 మంది పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు తెలియజేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఇంకా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12,000 పైన వేకెన్సీలు ఉంటే మొదటి విడతగా 6,000 వరకు రిక్రూట్ చేసుకోమని మనకి పర్మిషన్ ఇవ్వటం, 6,000 మెంబర్స్కి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్లో మనం ట్రైన్ చేయడానికి మనం సన్నాహాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఇక్కడ ఎస్పీ గారు త్రివిక్రమ వర్మ గారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డీటీసీ ల్యాండ్ని చాలా చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు కంటిన్యూస్గా. పోయినసారి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో విజిట్ చేస్తే డీటీసీ ఏమిటి ఇంత బాగలేదు అనేటువంటిది నెమ్మదిగా పెరేడ్ గ్రౌండ్ వరకు అంటే రోజు డ్రిల్ చేయాలి కాబట్టి బాగా చక్కగా చేశారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి సాల్ట్ కంటెంట్ కానివ్వండి, వాటెవర్ ఫ్లోరైడ్ కానివ్వండి, రాజు వేగేష్ణ ఫౌండేషన్ నుంచి ఆనంద గ్రూప్ వాళ్ళు మాకు ఒక 6 lakhsతో ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం. చాలా చోట్ల రాష్ట్రంలో వాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఇంకో 40-45 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది ట్రైనింగ్. దాదాపు 3,500 మంది కానిస్టేబుల్స్కి, అంటే మిగిలిన ర్యాంక్స్ కూడా ఉన్నారు వేరే వాళ్ళు, 3,500 కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఒంగోలు జిల్లాలో కూడా ఒక 250 మంది డీటీసీలో ట్రైనింగ్ అవుతారు. ఇది అయిన తర్వాత ఈసారి ట్రైనింగ్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రతి కానిస్టేబుల్ కూడా ఒక ల్యాప్టాప్ ఇస్తాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి కానిస్టేబుల్కి కూడా ఒక ల్యాప్టాప్ ఇచ్చి 3,500 మంది ఉంటే 3,500 మందికి ల్యాప్టాప్స్ ఇచ్చి వాళ్ళు ఏవైతే చదువుకుంటుంటారో పోలీసు వార్షికం అనండి, లేకపోతే ఐపీసీ అనండి, సిఆర్పీసీ అనండి, ఇవన్నీ కూడా ఆ ల్యాప్టాప్లో పొందుపరిచి లోడ్ చేసి వారికి ఇస్తాం. మొట్టమొదటిసారిగా వినూత్నంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నారు. మనం కూడా అలానే ప్రతి కానిస్టేబుల్ కూడా ఇచ్చి సో టెక్ సేవీ పోలీస్ ఫోర్స్ అన్నట్లుగా చేద్దామని, అదేవిధంగా వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా బేసికల్గా ఏంటంటే మాట మంచితనం, మాట ఏ విధంగా ఉండాలి, సరళంగా అట్ ది సేమ్ టైం స్టైల్గా ఉండాలి,
దే కెన్ టేక్ ఆల్సో ఆన్లైన్ గ్రామర్ టెస్ట్ కూడా తీసుకోవచ్చు ల్యాప్టాప్ ఉంటే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైనింగ్ ఈసారి జరగబోయేటువంటి ట్రైనింగ్ చాలా మార్పులతో వస్తుంది. యోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, డ్రిల్ పార్ట్ తగ్గిస్తున్నాం, ఫిజికల్ పార్ట్ తగ్గించి మెంటల్ పార్ట్ ఎక్కువ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. అవును సార్. మీ ఇద్దరికి ఏమన్నారా? నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ పెట్రోల్ బంకు ఆవరణలో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ప్రారంభించారు. ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంక్ డీజీఎం రమణమూర్తి, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఏజీఎం కృష్ణయ్య, అజయ్ పాల్, రిజ్వానా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాబలం దైవబలం తదేవ ఈ సమావేశాల్లో ఈరోజు మంచి పరిణామం. యాక్చువల్లీ ఇంత ప్రైమ్ లొకేషన్లో మన పోలీస్ ల్యాండ్స్ ఉండడం, దాని యొక్క మంచి ఆర్గనైజేషన్ హెచ్పిసిఎల్కి ఇవ్వడం, అది చక్కగా బిజినెస్ చేయడం, ఇంత ప్రైమ్ లొకేషన్లో మన మూర్తి గారు డీజీఎం ఆంధ్ర బ్యాంక్ వచ్చి సార్ ప్రైమ్ లొకేషన్ ఇది, ప్రజలకు అనువుగా ఉంటుంది, అన్ని కూడల్లో కలిసే రోడ్ ఇది, ఇక్కడ పెడితే చాలా అనువుగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం, తర్వాత మన అజయ్ పాల్ గారు దాన్ని ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా డీజీపీ సాంబశివరావు గారు ఈ యొక్క పెట్రోల్ బంక్ ని ఓపెన్ చేసిన తర్వాత మా డిఎస్పీ టౌన్ డిఎస్పీ శ్రీనివాసరావు చక్కగా ఫాలోఅప్ చేయడం అంతా కూడా. ఇంకా ఇవాళ మనం ఇదే అసోసియేషన్లో భాగంగా ఇక్కడ ఏటీఎం స్టార్ట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఇక్కడ ఈ ఏటీఎంతో పాటు క్యాష్ డిపాజిట్ చేసుకునే మిషన్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ కూడా పెడతాము. సిమిలర్లీ sir, let this team, under this guidance of the team, let us develop much more in this area which belongs to you. Let us work on it. We will be associating with you. ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఖాతాదారులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఏటీఎం ఏర్పాటు చేయడం అయితే ఆ ఏటీఎం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం సంతోషం. మరి ఇక్కడ అంతకుముందు ఒక పిచ్చి చెట్లతో ఏదో చూడటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సెంటర్లో మరి ఈ బంకు రావడం, ఈ బంకుకి కృషి చేసినటువంటి మా ఎస్పీ గారికి మాకందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టైం టు టైం మరి హెచ్పిసిఎల్ వారి చేత వారి ఆధ్వర్యంలో మంచి బంక్ ఏర్పాటు చేయడం, పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఒంగోలు A1 కన్వెన్షన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రోత్సాహక చెక్కులు అందజేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీ సుధ అధ్యక్షత వహించారు. అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రసంగిస్తూ భారతదేశం గర్వించే రీతిలో రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావులను సైతం అబ్బురపరిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, డ్వామా పీడీ పోలప్ప, స్టెప్ సీఈఓ రవి, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మీ సుధ, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు దళిత నాయకులు ప్రసంగించారు.
చేయడానికి ఈరోజు భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వారు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ వారికి అన్ని విధాలుగా కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోవడం వల్ల ఇంకొక శుభ పరిమాణం ఈరోజు ఒక పండుగ వాతావరణం అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. ఇదే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి వేలాది కోట్ల రూపాయలు ఈ రుణాలు కానీ మనం ఒంగోలు జరిగిన 250 కోట్ల రూపాయలు మన టూ ట్రిప్స్లో ఇవ్వడం జరిగింది. దగ్గర 120 రకాల సంబంధించిన బిజినెస్లో అన్ని అన్ని కూడా ప్రమోట్ చేసి రోజుకి పూర్తిగా ఎస్సీ ఎస్టీలు కూడా పైకి రావాలి, సమాజంలో వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ కానీ అన్ని రకాలుగా కూడా ముందుకు పోవాలని వారికి అనేక విధాలుగా కూడా ఏర్పాటు చేయటం. అట్లనే మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల్ని ఇతర దేశాలు కూడా పంపించే జరుగుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మన జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టాం. అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పొద్దున కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మనం గాలింగ్ చేసుకొని మనం అంతా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు అందరూ కూడా తెలుసుకోవడం, ఆయన చేసిన ముందు చూపుతో ఆయన ఏదైతే మనకి రాబోయే రోజుల తరాలకి ఏ విధంగా ఉండాలి అనేది రాజ్యాంగాన్ని ఆ రోజు ఆయన రాశాడు. అదే రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు జరుగుతుంది అంటే ఆయన ముందు చూపుతో చేసిన ఆ రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించుకోవడం, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి దశ వరకు వారి ఈరోజు ఎదిగారంటే అట్లాగే సమాజంలో అక్కడి వర్గాల వారు వారి అవసరాలలో ఈరోజు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుబాటు జరిగిందంటే ఈరోజు సమాజంలో ఒక స్థానంలో ఈరోజు రక్షణ కల్పించే దిశలో మా అందరం ఉన్నామంటే అది 100 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పడ్డ కష్టం, ఒక వ్యక్తి పడ్డ బాధలు, అవమానాలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఒక్క దీక్షతోటి అమృత స్వభావంతో పోరాటం చేసి భావితరాలను మన జాతి వాళ్ళు ఏర్పడ్డ కష్టం పడకూడదనే ఉద్దేశంతో చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం అందరం ఒక భద్రతతో ఇక్కడ ఉన్నామని సంగతి కూడా మనం అందరం సందర్శించుకోవాల్సిన అవసరం ఉంది. నాతో కలిపి ఈరోజు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు ఉన్నామంటే అందుకు నేను ఆయన నిరంతరం అన్వేషిస్తూ సాగిన ఆయన జీవన ప్రయాణంలో నాకు నచ్చిన మాట, అంబేద్కర్ గారు కూడా తూచా పాటించిన మాట ఒకటి, గతాన్ని విస్మరించిన వాడు భవిష్యత్తును నిర్మించలేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు. గతాన్ని విస్మరించిన వారు భవిష్యత్తును నిర్మించలేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు. ఆ ఒక మాట మాత్రం నేను చెప్పే సమయం సెలవు తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పాం, భారతదేశం అనేక మతాల, అనేక సంస్కృతుల, విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఈ భారతదేశంలో ఎందుకంటే అంబేద్కర్ గారిని ఈ దేశంలో విస్తరించకుండా అంబేద్కర్ గారిని ఇన్ని రకాలుగా అవమానించాలి, అణచివేయాలి, వెలుగులో మాత్రం తీసుకెళ్ళు మొత్తం ఈ భారతదేశం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి కమ్యూనిస్ట్ పార్టీ దాకా అంబేద్కర్ని అన్ని రకాలుగా ఆయన ఆలోచన కానీ ఆయన ఆశయాలు కానీ దయచేసి
ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఏ ప్రసాద్, చల్లా నాగేశ్వరమ్మ ఆలపించిన భక్తి గీతాల కార్యక్రమం అలరించింది. ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజాన్ని క్రిందకు దింపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు, సభ్యులు తానికొండ రాము యాదవ్, పాలపర్తి లక్ష్మీనారాయణ, మద్దులూరు జయరావు, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, ధూళిపాళ లక్ష్మీనారాయణ, వేమ పెద్ద వెంకటేశ్వర్లు, గుంజి చెంచుపాపయ్య, ఈవోలు కట్టా ప్రసాద్ బాబు, అప్పారావు, వేద పురోహితులు పరాంకుశం వెంకట రామకృష్ణమాచార్యులు, త్రినాథాచార్యులు, రమానాథాచార్యులు, కూరపాటి ఆంజనేయ అవధాని తదితరులు పాల్గొన్నారు. भागमूर्त्यस्वदे पयस्वदे प्रजावदे కూర్చోమ్మా. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పెద్దిరెడ్డి ప్రారంభించారు. Hey!
చైతన్యపరిస్తే చాలా వరకు మనం అగ్ని ప్రమాదాలను నివారించడానికి, ప్రాణాలను, ఆస్తి నష్టాలను వీటన్నిటినీ తగ్గించడానికి డిపార్ట్మెంట్ కృషి చేసేటటువంటి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలను జరపడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఒకరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, ఒకరోజు అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లోను, ఒకరోజు ఇండస్ట్రీస్లోను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పునరంకితం అవుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, వేమా శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎస్సీసీల ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఈరోజు ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక మహనీయుడు దిశని నిర్దేశించినటువంటి మహనీయులైనటువంటి నాయకులు ఆయన్ని స్మరించుకుంటూ మరి పేద, దళిత, గిరిజన వర్గాలకే కాకుండా ప్రతి సామాజిక వర్గానికి కూడా సమాన ప్రపంచ దేశంలో భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూపించినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ని కొనియాడాలి. దళిత వైతాళికుడే కాకుండా ఈ దేశానికి దిక్సూచిగా తను ఈ దేశానికి. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు సంచలన విజయాలు సాధించినట్లు డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. 988 మార్కులతో పవన్ కళ్యాణ్ 5వ ర్యాంకు సాధించినట్లుగా తెలిపారు. అలాగే చావా నారాయణ, మర్రి జాన్పాల్ 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. మారుప్రోలు అశోక్ కుమార్ రెడ్డి 985 మార్కులతో 7వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనేక ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులకు, అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ ర్యాంకులు రావడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మీ అందరికీ, మీ పత్రికా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రిజల్ట్ మీకు తెలియజేయడం I'm very glad about my marks. Our directors are provided such an qualified teachers and well experienced teachers. నమస్కారాలు. నాకు స్టేట్ 2nd ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందం నా ఒక్కరిదే కాదు, నా కష్టానికి ఫలితం మరియు మా ఎందరో ఉపాధ్యాయుల కష్ట ఫలితం మా తల్లి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా జరిగిన సభలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రదర్శించిన గీతాలు అలరించాయి.
సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘన నివాళులర్పించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, పలువురు ప్రముఖులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సామూహిక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని పరిశీలించిన డీజీపీ నండూరి సాంబశివరావు. ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి ఎస్పీ త్రివిక్రమవర్మ తీసుకుంటున్న చర్యలపై అభినందన. సత్య న్యూస్లో నేటి మాట. మనకు తెలిసిందే వేదం అనుకుంటే అది అమాయకత్వం. మనం నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూర్ఖత్వం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.